ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 1048 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ అనలిస్ట్ మురళీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, గీతిక, ఈరోజు చూసుకుంటే స్టాక్ మార్కెట్ చరిత్రలో బ్లాక్ మండే నమోదైందని చెప్పుకోవాలి. ఎందుకంటే యుఎస్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో భీకరమైన పోరు సాగుతుందనే సంకేతాల నడుమ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1000 పాయింట్స్, అట్లాగే నిఫ్టీ 300 పాయింట్స్ పైన డౌన్ అవడం జరిగింది. అయితే సెన్సెక్స్ 80,000 పాయింట్స్ దిగువకు పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. అట్లాగే నిఫ్టీ తొలిసారిగా ఈ మధ్య ఇటీవల కాలంలో తొలిసారిగా 25 పాయింట్స్ దిగువకైతే పడిపోయింది. ఇది కొంచెం ప్రమాద సంకేతాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకైతే ప్రధానంగా యుద్ధ మేఘాలు ముసురుకోవడము, ఇది మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తుందనే అంచనాల నడుమ, భయాల నడుమ ఇన్వెస్టర్లు ఒక్కసారిగా సెల్లింగ్కు పాల్పడ్డారు. ఇది ఒక బ్లాక్ మండేగా నిలిచిపోయింది. అట్లాగే మళ్ళా యుద్ధం కనుక మరికొన్ని రోజుల పాటు జరిగితే కనుక స్టాక్ మార్కెట్స్ బాగా పతనమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నికల్ లెవెల్స్ కూడా చూసుకుంటే 80 పాయింట్స్ దిగువన్న సెన్సెక్స్, అట్లాగే 25 పాయింట్స్ దిగువ నిఫ్టీ పడిపోవడంతో బలీయమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అట్లాగే క్రూడ్ ఆయిల్ ధరలు చూసుకుంటే సౌదీ అరేబియా ఆరామ్కో టార్గెట్గా ఇరాన్ దాడులు చేపట్టింది. దీని ఈ పర్యవసానాలు మొత్తం క్రూడ్ ఆయిల్ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. చమురు సంక్షోభం కనుక తలెత్తితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు గురవుతుంది. ఎకానమీస్ దెబ్బతింటే స్టాక్ మార్కెట్స్ అట్లాగే గ్లోబల్ మార్కెట్స్ షేక్ అవుతాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా వెయిట్ అండ్ వాచ్ చేయాలి. ఈ యుద్ధాన్ని లైట్గా తీసుకునే అవకాశం ఈసారి తక్కువగా ఉందని కూడా అనలిస్టులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు థర్డ్ వరల్డ్ వార్గా మాత్రం ట్రాన్స్ఫార్మ్ అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకి పెను విఘాతం జరిగే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అట్లాగే బంగారం ధరలు, వెండి ధరలు చూసుకుంటే ఇవాళ ఆల్మోస్ట్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి పరుగులు తీస్తున్నాయి. ఈక్విటీస్ను తెగ నమ్మి కమాడిటీస్ వైపు, గోల్డ్ సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్న సంకేతాలు కూడా బలంగా కనబడటంతో స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా బలహీనపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అనలిస్టులు తేల్చి చెబుతున్నారు. అట్లాగే మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేస్తే మరింత పతనమయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో